సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ ఇంట్లో ఎవరికైనా పెళ్ళి ఈడొచ్చిందంటే ఏం చేస్తారు? మ్యాట్రిమోనీలు అవి ఇవి అని చూసుకొని ఆన్లైన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెడతారు. బట్ ఈ రోజులలో ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి. అట్లా మీకు తెలుసు కదా, అసలు అక్కడ పెట్టిన డీటెయిల్స్ ఎంతవరకు కరెక్టు, ఏంది, అసలు పిల్లగాడు ఏం చేస్తాడు, నిజంగా ఒక మనిషిని చూసి మనం డెసిషన్ తీసుకోవాల్సింది ఆన్లైన్లో చాలా డెసిషన్లు జరిగిపోతున్నాయి ఈ రోజులలో కదా. కానీ ఎన్నో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి తప్పిదాలని పక్కకు పెడుతూ అలాంటివి జరగకుండా చూస్తూ అసలు నిజానికి చెప్పాలంటే ఏ విధంగా అయితే పాత రోజుల్లో ఒక 7 తరాలు చూసి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళది వీళ్ళకి సెట్ అవుతుందా, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సెట్ అవుతుందా అని చెప్పేవాళ్ళు చాలా తగ్గిపోయిన రోజులలో కూడా అలాంటి ఒక పండితులు ఉన్నారు అని అంటే మీరు నమ్ముతారా? డెఫినెట్గా నమ్మాలి. ఎస్, ఆయనే గీతా సురేంద్ర శర్మ గారు. సో ఆయన ఒక మ్యారేజ్ బ్యూరో లాంచ్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ జరుగుతుంది ఆ వర్క్ అంతా కూడా. ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో ఇది చేస్తున్నారు. బట్ అందరికీ దగ్గరలో ఉండేటట్టుగా అన్ని ఏరియాస్లో ఆయన లాంచ్ చేయబోతున్నారు. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆయనే ఉన్నారు ఇప్పుడు మన స్టూడియోలో. శర్మ గారు నమస్తే అండి. శ్రీమాత్రి నమః. జై శ్రీమన్నారాయణమ్మ. శర్మ గారు నిజంగా కంగ్రాచులేషన్స్. నిజంగా ఎప్పటి నుంచో మీరు చేయాల్సిన పని కొంచెం డిలే అయినా పర్లేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆయన మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఆయన ఎంతో మందిని గొప్ప గొప్ప సంబంధాలు కలిపిన వ్యక్తి. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్ని ఏరియాస్లో లైక్ ఎక్కడెక్కడ లాంచ్ చేయబోతున్నారు మీరు? రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, యుఎస్ఏ ఉన్న వాళ్ళు, ఓకే, ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళైనా సరే, అంటే ఓన్గా మనం బయట జాబ్ చేయకుండా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, సో నలుగురిని కలపాలి, మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే, అక్కడ ఎక్కడైనా తీసుకుంటున్నారు మీరు ఇంకా. ఓకే, మ్యారేజ్ బ్యూరో అంటే మన దగ్గర జ్యోతిష్యాలయము, వాస్తు, న్యూమరాలజీ, ఓకే, మ్యారేజ్ బ్యూరో, హోమాలు ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే మనకు అమావాస్య పౌర్ణమికేమో వారాహి రాజశ్యామల హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోకి వస్తేనేమో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళకు, సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు, గొప్ప గొప్ప సంబంధాలు కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళంతా 60 years వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్, డాక్టర్స్, ఎన్ఆర్ఐ వీళ్ళంతా కూడా అన్ని సంబంధాలు చూస్తూ ఉంటాము. ఎవరైనా బ్రాంచెస్ కావాలనుకున్న వాళ్ళు అన్ని కులాల వారికి, హిందువుల్లో ఉన్న అన్ని కులాల వారికి, అంతేకాకుండా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి ఎలాంటి సంబంధం కావాలో అన్ని సంబంధాలని సెట్ చేయగలుగుతారు మీరు. సో అన్ని ప్రొఫైల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. అండ్ ఈ ప్రొఫైల్స్ని మీరు పర్సనల్గా చూస్తారా పోయి? 100% అమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే కాల్స్ చేసి ఫస్ట్ ప్రొఫైల్ నేనే తీసుకుంటాను. సో ఫస్ట్ జాతక చాట ఇస్తాను. ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి యోగం ఉందా లేదా, ఉందనుకోండి అప్పుడు సెట్ అయిపోతుంది. దోషాలు ఉంటాయి కదా కొంతమందికి, ఏంటంటే ఇప్పుడు అలా కలుస్తున్నారు, కొంతమంది అలా విడిపోతున్నారు. అంటే అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రొఫైల్ చూడాలి, ఎలాంటి జాతకాన్ని చూసి పెళ్లి చేయాలి. ఇప్పుడు ప్రొఫైల్ చూడగానే ఏమంటే అబ్బాయికి ఎంత శాలరీ ఉంది అని చూస్తారు. ఫస్ట్ చూడగానే అబ్బాయి బాగుండా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఎంత ప్రాపర్టీ ఉంది, ఇంతవరకు చూసుకుంటారు. కానీ జాతక చక్రంలో ఈ అబ్బాయికి విడిపోయేగాలు ఉన్నాయా లేవా, ఈ అమ్మాయి కూడా విడిపోయేగాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళిద్దరు కలిసి ఉండడం కష్టం. ఇప్పుడు మనం ఒకరు అట్లున్నా ఒకరు కలిసి ఉండేలాగా ఉంటే ఆ బంధం కలిసి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి విడిపోయేగాలు ఉన్నాయి అనుకోండి, ఒక అబ్బాయికి ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే అబ్బాయికి ఏమో కదిలీ వివాహం అని ఉంటుంది. కదిలి అంటే అరటి చెట్టుతో పెళ్లి చేస్తారు. అమ్మాయిలకేమో కుంభ వివాహం ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు చేయించుకుంటారు. ఐశ్వర్య గారు చేయించుకున్నారు. చాలా మంది, చాలా మందికి చేయించాను నేను. అంటే ఈ కుంభ వివాహం కోసము విదేశాల నుంచి వచ్చి చేయించుకొని వెళ్తారు. పెళ్లి లేట్ అవుతున్నా కొంతమంది చూడండి సంబంధాలు అన్నీ దగ్గరికి వచ్చి పోతుంటాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకున్నా కూడా ఏదో ఒక చిన్న రీజన్ తోటి ఆ సంబంధం అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రొఫైల్ ఇట్లా కొన్ని పెళ్లి దాకా వచ్చి అయిపోవటం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దోష పరిహారాలు అనేది, అంటే అందరు తెలిసిన విషయం ఏంటంటే కుజ దోషం ఉంది అని ఒకటే పడతారు. దాంట్లో చాలా దోషాలు ఉంటాయమ్మా, మాంగళ్య దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము కుంభ కదిలి వివాహాలు చేపించి వివాహం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏందో మీకు అర్థమైందా? బేసిక్ గా మ్యాట్రిమోనీలో సంబంధాలు చూసుకుంటే ఏంటి అంటే, ఫస్ట్ నచ్చిందా తెలుసుకున్న తర్వాత జాతకాలు చూపించుకొని సెట్ అయితే వెళ్తారు. లేదంటే మళ్ళీ ఎంత నచ్చినా కానీ అక్కడ నుంచి బ్రేక్ డౌన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ సంబంధాన్ని. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒక మ్యాచ్ వచ్చినప్పుడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, అసలు వాళ్ళకి ఎలాంటి అబ్బాయి అయితే కుదురుతుంది, ఎలాంటి అమ్మాయి అయితే కుదురుతుంది అనేది చూసి అలాంటి వాళ్ళనే కలిపేలా, అలాంటి వాళ్ళే చూసుకొని వాళ్ళకి నచ్చితే వాళ్ళకి పెళ్లి దాకా తీసుకెళ్లేలా ముందుగానే జాతక రీత్యా మొత్తం చూసి అంత సెట్ రైట్ అనుకుంటే
ముందుకెళ్ళే అవకాశం అన్నట్టు. ఇదేదో బాగుంది నిజంగా. కానీ మీరు పర్సనల్గా ఒక్కొక్కరిని మాట్లాడడము, కలవడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము అనేది జరుగుతుంది అని అంటే చాలా అద్భుతమైన విషయం. 100% అండి. ఎవరైనా సరే ఫస్ట్ నన్ను కన్సల్ట్ కావాల్సిందే. అక్కడ మొబైల్ నెంబర్స్ వస్తుంటాయి కదమ్మా, ఆ మొబైల్ ఏదైనా ఫస్ట్ నేనే లిఫ్ట్ చేస్తాను, ఆ తర్వాత స్టాప్ దాకా వెళ్తుంది. ఓకే. మళ్ళీ మా చూసగానే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి జ్యోతిష్యం ఫ్రీగా ఉంటుంది. ఓహో, ఓకే. సో జ్యోతిషానికి మళ్ళీ సెపరేట్గా ఏం పైసలు ఉండవు? పైసలు ఉండవు, అది సెట్ అయ్యే వరకు ఉంటుంది. మళ్ళీ ఒకటే ఫీజు. నీకు ఎన్ని ప్రొఫైల్స్ కావాలో ఆ ప్రొఫైల్ నీకు సంబంధం సెట్ అయ్యే వరకు, పైగా మేము చూసింది కాకుండా మీకు వేరే దగ్గర నుంచి ప్రొఫైల్స్ వస్తాయి, తెలిసిన వాళ్ళు పంపించటం, లేకపోతే అలాంటి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిస్తే వాళ్ళకు కూడా ఫ్రీగా జ్యోతిష్యం చూస్తాం మేము. వద్దమ్మా ఇది చేసుకోండి, లేకపోతే ఇది దోషాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మాకు కొన్ని వేల మంది మా దగ్గర టచ్లో ఉంటారు. ఈ రోజుల్లో చాలా లవ్ మ్యారేజెస్ అయిపోయినాయి, వీళ్ళు కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వీళ్ళకి కూడా దోష పరిహారాలు ఇలాంటివి ఏమైనా? ఇప్పుడు లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళిద్దరు దోషాలు ఉన్నాయి అనుకోండి, కొంతమంది చూడండి లవ్ చేసుకున్న కొన్ని రోజులకి విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి విడిపోకుండా ఉండాలంటే ముందుగా వీళ్ళకు ఈ దోష పరిహారాలు చేయించుకొని చేసుకున్నారు అనుకోండి. అంటే దోష పరిహారం అంటే పెద్దగా ఏముండదమ్మా. ఇప్పుడు అమ్మాయికి అయితే కుంభ వివాహం అంటాం, అంటే శ్రీమన్నారాయణతో వివాహం చేయిస్తాం. ఓకే ఓకే. దేవునితో చేస్తున్నట్టు, అంటే నీకు ఒక పెళ్లి యోగం పోతున్నట్టు. అబ్బాయి కూడా కదిలి వివాహం, అంటే అరటి చెట్టుతో చేపించేసి అరటి చెట్టుని కట్ చేపిస్తాం. అది కొంచెం ఏంటంటే ఇంచుమించు మీకు పెళ్లి మంత్రాలే ఉంటాయి అక్కడ, అందులో మొత్తం జనాలు మాత్రమే ఉండరు, కానీ అన్ని జరిగిపోతాయి. ఓకే. ఆ విధంగా ఇలాంటివి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారో నెక్స్ట్ ఒక అమ్మాయిని చేసుకున్న వాళ్ళు మంచి పెళ్లి నిలబడుతుంది, వాళ్ళు సంతోషంగా బతకచ్చు అంటారు. శర్మ గారు, మీ దగ్గర చాలా మంది రాజకీయ నాయకులు, కొంతమంది సెలబ్రిటీస్ వీళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకోవడం, పూజలు చేయించుకోవడం చేస్తారట కదా? అవునమ్మా, 100% అమ్మా. అంటే మా దగ్గర ఏంటంటే రాజశ్యామల వారాహి హోమాలు నడుస్తూ ఉంటాయి. అంటే రాజకీయాలు ఎదగాలనుకున్న వాళ్ళు రాజశ్యామల, అంటే కోర్టు కేసులు, భూమి వివాదాలు ఉన్న వాళ్ళకేమో వారాహి అమ్మవారు హోమాలు చేపిస్తూ ఉంటాము. అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాల వారు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళ గోత్రనామాలు అట్లా చదవడం జరుగుతుంది. ఎక్కడ వారైనా కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో గ్రీష్మ గారు అని ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా చేస్తున్నారు, పదవి కూడా వచ్చిందని చెప్పారు ఆవిడకు. వాళ్ళ అమ్మగారు వచ్చేసి ప్రతిభ గారు, వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చేపిస్తేను. ఈ మధ్యకాలంలో ఆవిడకు మొన్న కాలేజ్ చెప్పారు, మాకు వచ్చిందండి పంతులు గారు, మాకు పదవి ఇచ్చారు, మీ వీళ్ళు హోమం చేయించిన తర్వాత అని చెప్పారు. ఇట్లా రెగ్యులర్గా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, అంటే ఎలాంటి పరిహారాలు, భూమి వివాదాలు కానీ, అంటే ఉద్యోగ ప్రాప్తి కానీ, ఎలాంటి ఏ ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు హోమం చేయించడం జరుగుతుంది. లేని ఎలా మీరు దూరంలో ఉన్నారో లైవ్లో కూడా మీరు చూసి మీ పేరు మీద సపరేట్గా చేయించడం జరుగుతుంది. వెరీ నైస్. నిజంగా దీనికి అంటే ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన డీటెయిల్స్లో రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఏముంటుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఒకవేళ అడిగితే ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ మమ్మల్ని ఫోన్ కాంటాక్ట్ అవుతాము, ప్రొఫైల్ వాట్సాప్ ద్వారా పంపించాలి. ఓకే. సో ఫోన్పే, గూగుల్ పే ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలి. మమ్మల్ని డైరెక్ట్ కలుస్తాం అనుకుంటే హైదరాబాద్ రావచ్చు. హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఏరియాలో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. అక్కడికి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని, సో అందులో న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అన్ని చూసి ఏ పరిహారం కావాలో అది చెప్తాం. ఓకే, ధన్యవాదాలు శర్మ గారు. శ్రీమాత్రే నమః. సో చూసినారు కదా. సో ఒకవేళ మీరు కూడా సురేంద్ర శర్మ గారిని కలవాలనుకున్నా, లేదంటే మీకు ఒక మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా మ్యాచ్ కావాలనుకున్నప్పుడు ఏదో ఎక్కడో చూసుకొని ముఖం తెలియని వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ తెలియని వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి అని తిప్పలు పడే బదులు మధ్యలో ఉన్న ఒక పంతులు గారే మీ జాతకాన్ని, అటువైపు జాతకాన్ని, వాళ్ళ ఫ్యామిలీని, వీళ్ళ ఫ్యామిలీని చూసి ఒకప్పుడు ఒకానొక టైంలో ఎట్లయితే ఏ విధంగా అయితే మ్యాచ్లు సెట్ చేసుకునే వాళ్ళు ఆ విధంగా సెట్ చేసుకోవడానికి ఈ రోజులలో అసలు ఒక ఆప్షనే, సోర్సే దొరుకుతలేదు చాలామందికి. బట్ ఇది ఒక ఆప్షన్ ఉంది అని చెప్పడానికే ఈరోజు శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. కాబట్టి మీకు స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేసినట్టయితే శర్మ గారితో మాట్లాడొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఆయనని డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. ఎల్బీ నగర్లో వాళ్ళ ఆఫీస్ ఉంది. సో అక్కడ కలిసి మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఫర్దర్గా మీరు అలా ముందుకు ఏదైతే పెళ్లి కానీ, ఏదైతే అనుకుంటారో ఇల్లు కానీ, గృహప్రవేశం కానీ, వాట్ ఎవర్, సో ప్రతిదీ కూడా ఇక్కడ జరిగిపోతుంది అనమాట. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.